Hello everyone. Now we are going to discuss about the most important topic in organic chemistry, intermediate first year students, that organic compounds. Also we are calling like a classification of organic compounds. First of all, we have to know what is the meaning of organic compounds. So, any carbon compound and any hydrogen compound bond together, it will form a organic compound. ఒక ఆర్గానిక్ కాంపౌండ్ ఫామ్ అవ్వాలి అంటే ఒక కార్బన్ కాంపౌండ్ ఉండాలి, అట్ ది సేమ్ టైం ఒక హైడ్రోజన్ కాంపౌండ్ ఉండాలి. ఆ కార్బన్ అండ్ హైడ్రోజన్కి రెండిటి మధ్య బాండ్ ఫామ్ అయ్యేదాన్ని మనం ఏమంటున్నామంటే ఆర్గానిక్ కాంపౌండ్ అంటున్నాం. Okay, so then these organic compounds are divided into two types, that acyclic open chain compound and cyclic closed chain compounds. ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ని మేజర్గా మనం టూ టైప్స్గా డివైడ్ చేసాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే అసైక్లిక్ ఆర్ ఏ ఓపెన్ చైన్ కాంపౌండ్. అసైక్లిక్ అని ఎందుకు అంటున్నామంటే ఇందులో సైక్లిక్ ఫార్మేషన్స్ ఏవి ఉండవు, ఓన్లీ చైన్ ఫార్మేషన్ తెలుసు కదా, ఒక చైన్ స్ట్రక్చర్ లాగా. సో దీన్నే మనం ఇంకొక విధంగా ఏమనొచ్చు అంటే ఓపెన్ చైన్ కాంపౌండ్ అని కూడా అనొచ్చు. సో ఇంకొక ఆర్గానిక్ కాంపౌండ్ ఏంటి అంటే సైక్లిక్ ఆర్ ఏ క్లోజ్డ్ చైన్ కాంపౌండ్. సైక్లిక్ అంటే ఇందులో ఎటువంటి చైన్ కాంపౌండ్స్ అనేటివి ఉండవు, ఓన్లీ సైక్లిక్ ఫార్మేషన్. మనకు తెలుసు కదా సైక్లిక్ ఫార్మేషన్ అంటే చైన్ ఫార్మేషన్లో ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేటివి ఫామ్ అయిపోతాయి. అండ్ సైక్లిక్ కాంపౌండ్ అంటే ఒక్కొక్క కార్బన్ కాంపౌండ్ దగ్గర నుంచి ఇదొక కార్బన్ అన్నట్లయితే ఒక్కొక్క కార్బన్ దగ్గర నుంచి ఈ సైక్లిక్ అనేది డెవలప్ అయిపోతుంది. అటువంటి కాంపౌండ్స్ మనం ఏమంటున్నామంటే సైక్లిక్ ఆరే క్లోజ్డ్ చైన్ కాంపౌండ్స్ అంటున్నాం. ఓకే, ఈ క్లాసిఫికేషన్లో అసైక్లిక్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్ చూసినట్లయితే these are again divided into two types, that is first one is a saturated hydrocarbon and unsaturated hydrocarbon. సో ఇవి మనకి టూ టైప్స్గా డివైడ్ అయిపోయినది ఏంటంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అండ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఎక్కడ చూస్తున్నాము, దిస్ ఈజ్ అసైక్లిక్ కాంపౌండ్, దాన్ని మనం ఏమంటున్నాము ఓపెన్ చైన్ కాంపౌండ్ అని కూడా అంటున్నాం. సో ఇందులో డివైడ్ అయినటివి సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. కాబట్టి సాచురేటెడ్ అంటే సైక్లిక్ ఫార్మేషన్. సపోజ్ మనం పెంటేన్ తీసుకుందాం స్ట్రక్చర్. సో పెంటేన్ మీన్స్ 5 కార్బన్ కాంపౌండ్స్ ఉండాలి. ఈ 5 కార్బన్ కాంపౌండ్స్ని మనము పెంటేన్ అని ఎందుకు అంటున్నామంటే IUPAC నామెన్క్లేచర్ వైజ్ సో దీన్ని మనం పెంటేన్ అంటున్నాము. సో ఇవి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను, IUPAC నామెన్క్లేచర్. సో దాని గురించి అక్కడ డిస్కస్ చేద్దాం. దెన్ హియర్ పెంటేన్ తీసుకుందాం ఇక్కడ. సో ఏ కార్బన్ కాంపౌండ్కి అయినా కానీ సరే, సో దిస్ ఈజ్ అ పెంటేన్ స్ట్రక్చర్. ఏ కార్బన్ కాంపౌండ్కి అయినా కానీ సరే ఇది చైన్ ఫార్మేషన్. ఈ చైన్ ఫార్మేషన్లో ఓన్లీ సింగిల్ బాండ్ ఈజ్ ది సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఈజ్ బాండెడ్ విత్ ఓన్లీ సింగిల్ బాండ్. అలా బాండ్ అయితే మనం ఏమంటున్నామంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటున్నాం. ముందే మనం చెప్పుకున్నాం కదా ఒక హైడ్రోజన్ అండ్ కార్బన్ కాంపౌండ్స్ అనేవి బాండ్ అయిపోయి ఉంటాయి అని చెప్పేసి. సో దీన్ని మనం హైడ్రోకార్బన్స్ అంటున్నాము. సాచురేటెడ్ అంటే ఓన్లీ సింగిల్ బాండ్ అనేది ఫామ్ అయిపోతే దాన్ని మనం ఏమంటున్నామంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఇంకొకటి మనకు ఉంది కదా అనదర్ ఫామ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ మీన్స్ 1 or 2 or 3 బాండ్స్. ఒక కార్బన్ మధ్య బాండ్స్ అనేటివి 2 లేదా అంతకన్నా ఎక్కువ లైక్ 3 బాండ్స్ అనేటివి ఫామ్ అయితే దాన్ని మనం అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటున్నాం. ఓకే, దెన్ అగైన్ ది సైక్లిక్ ఆర్ క్లోజ్డ్ చైన్ కాంపౌండ్స్. ఈ సైక్లిక్ ఆర్ క్లోజ్డ్ చైన్ కాంపౌండ్స్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అండ్ హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్. హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి అంటే మొత్తం కార్బన్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ సేమ్ ఫార్మేషన్లో ఉంటే దాన్ని మనం హోమోసైక్లిక్ కాంపౌండ్స్ అంటున్నాం. హోమో అంటే ఈజ్ నథింగ్ లైక్ ఏ సేమ్. హెటిరో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెటిరో అంటే మీనింగ్ తెలియాలి. హెటిరో అంటే డిఫరెన్స్ అన్నట్టు. ఓకే, సో డిఫరెంట్ సైక్లిక్ కాంపౌండ్స్ అన్నీ ఫామ్ అయితే దాన్ని మనం హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అంటున్నాం. దీని ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ మనం కింద చూద్దాం. దెన్ ఈ హోమోసైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, దట్ ఈస్ అలీసైక్లిక్ కాంపౌండ్స్ అండ్ aromatic compound.
Next, heterocyclic compounds again divided into two types, that is aromatic compound and non-aromatic compound. Non-aromatic compound. అండ్ ఈ అలీసైక్లిక్ అంటే ఏంటి, అరోమాటిక్ అంటే ఏంటి, అండ్ అరోమాటిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి, నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్ అంటే ఏంటి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. అండ్ మళ్ళీ అరోమాటిక్ కాంపౌండ్స్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, బెంజినాయిడ్ కాంపౌండ్స్ అండ్ నాన్ బెంజినాయిడ్ కాంపౌండ్స్. సో ఈ క్లాసిఫికేషన్ స్ట్రక్చర్ అయితే మీకు అర్థమైంది కదా. దీని గురించి డీటెయిల్గా మనము విత్ డెఫినేషన్స్లో ఇక్కడ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్రెడీ డెఫినేషన్ చెప్పాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ మీన్స్ వన్ కార్బన్ కాంపౌండ్ అండ్ హైడ్రోజన్ కాంపౌండ్స్ అనేటివి బాండ్ అయిపోతే దాన్ని మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటున్నాం. ఓకే, అవి ఎన్నిగా డివైడ్ అయిపోయాయి ఆర్గానిక్ కాంపౌండ్స్? టూ టైప్స్. అదేంటి, సైక్లిక్ ఆర్ ఓపెన్ చైన్ కాంపౌండ్ అండ్ అసైక్లిక్ ఆర్ క్లోజ్డ్ చైన్ కాంపౌండ్స్. ఫస్ట్ మనం అసైక్లిక్ కాంపౌండ్స్ గురించి చూసుకున్నట్లయితే, ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇన్ విచ్ ఆల్ ద కార్బన్ ఆటమ్స్ ఆర్ లింక్డ్ టు వన్ అనదర్ టు ఫార్మ్ ఓపెన్ చైన్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ అసైక్లిక్ ఆర్ ఓపెన్ చైన్ కాంపౌండ్స్. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ divided into two types, that is first one is a saturated and the second one is a unsaturated. సో ఈ సాచురేటెడ్ అన్సాచురేటెడ్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో సాచురేటెడ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే ఏం లేదు, ఒక కార్బన్ ఇంకొక కార్బన్కి మధ్యలో ఓన్లీ సింగిల్ బాండ్ అనేది ఫామ్ అయిపోతే దాన్నే మనం ఏమంటున్నామంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటున్నాం. ఓకే, సో దాని డెఫినేషన్ మనం చూసినట్లయితే, ఏ సాచురేటెడ్ ఆర్గానిక్ కాంపౌండ్ హ్యాస్ ఓన్లీ సింగిల్ బాండ్ బిట్వీన్ కార్బన్ ఆటమ్స్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ మనం బ్యూటేన్ తీసుకున్నట్లయితే, బ్యూటేన్ అని ఎందుకు అంటున్నామంటే మనకి 4 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి ఇక్కడ. సో మన IUPAC నామిన్క్లేచర్ ప్రకారం 4 ఉంటే బ్యూటన్ వస్తుంది. ఏన్ మీన్స్ ఓన్లీ సింగిల్ బాండ్ విల్ బి ప్రజెంట్ ఇన్ దిస్ టోటల్ స్ట్రక్చర్. ఓకే, ఓన్లీ సింగిల్ బాండ్ అనేది ప్రజెంట్ అయింటే మనకి ఏన్ అనేది వస్తుంది. ఇవన్నీ IUPAC నామిన్క్లేచర్ రూల్స్లో మనకు తెలుసుకుంటాము. ఓకే, సో దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మోస్ట్ important example for the saturated hydrocarbon. Next, one more example we will see this here, isobutane. దీన్ని మనం బ్రాంచ్డ్ చైన్ స్ట్రక్చర్ అని కూడా అంటున్నాము. ఓకే, 4 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం బ్యూటేన్ అంటున్నాము. ఐసో మీన్స్ ఇక్కడ కార్బన్ కాంపౌండ్కి 1 more CH3 1 more మీథేన్ గ్రూప్ అనేది అటాచ్ అయిపోయింది కాబట్టి దీన్ని మనం ఐసోబ్యూటేన్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ సాచురేటెడ్ తర్వాత అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్ కదా. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఈజ్ నథింగ్ లైక్ 2 or more బాండ్స్ విల్ బీ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ ద కార్బన్ ఆటమ్స్. ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కార్బన్ మధ్య 2 బాండ్స్ ఉన్నాయి. 2 బాండ్స్ అంటే మనం IUPAC నామిన్క్లేచర్ ప్రకారం ఈన్తో డిటర్మైన్ చేస్తాము. అది ఎలాగే అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈన్ సింగిల్ బాండ్ ఉంటే ఏంటి, డబుల్ బాండ్ ఉంటే ఏంటి, ట్రిపుల్ బాండ్ ఉంటే ఏంటి మనకు మీనింగ్ తెలిసి ఉండాలి. సింగిల్ బాండ్ ఉంటే మనకి సఫిక్స్లో ఏన్ అని ఫామ్ అయిపోతుంది, డబల్ బాండ్ ఉంటే ఈన్ అని ఫామ్ అయిపోతుంది, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ అని ఫామ్ అయిపోతుంది. ఓకే, ఇవన్నీ నా ప్రీవియస్ వీడియోస్ IUPAC నామిన్క్లేచర్ ఎక్స్ప్లెనేషన్లో చూసినట్లయితే ఇది మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ అ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. నెక్స్ట్ సైక్లిక్ కాంపౌండ్స్. సైక్లిక్ కాంపౌండ్స్ అర్థమైపోయింది కదా. సో నెక్స్ట్ సైక్లిక్ కాంపౌండ్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ two types, that is homocyclic compounds and heterocyclic compounds. సో ఇక్కడ మనం చూసినట్లయితే సైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ హోమోసైక్లిక్ కాంపౌండ్ అండ్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్. ఇప్పుడు మనం హోమోసైక్లిక్ కాంపౌండ్ గురించి డిస్కస్ చేద్దాం. Actually already we know what is the meaning of homo means nothing like a same. Okay, these homocyclic compounds are divided into 2 types, that is alicyclic compounds and aromatic compound. ఇది మనం చూసినట్లయితే ఇన్ దీస్ హోమోసైక్లిక్ కాంపౌండ్స్ ఇన్ విచ్ ద రింగ్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ ఆటమ్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ హోమోసైక్లిక్ కాంపౌండ్స్. సో ఇవన్నీ కార్బన్స్తో బాండ్ అయిపోయి ఉంటాయి కాబట్టి దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే నథింగ్ లైక్ కార్బోసైక్లిక్ కాంపౌండ్స్ అని కూడా చెప్పచ్చు. ఓకే, దీస్ హోమోసైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 types. వాట్స్ ద 2 types? Alicyclic compounds and aromatic compound.
అలీసైక్లిక్ కాంపౌండ్స్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో అలీసైక్లిక్ కాంపౌండ్స్, carbocyclic compounds which resembles aliphatic compounds in most of their properties are called as alicyclic compounds. ఇక్కడ మనకి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అలీసైక్లిక్ కాంపౌండ్స్ మీన్స్, లిసన్ కేర్ఫుల్లీ, అలీఫాటిక్ ఈజ్ వెరీ డిఫరెంట్, అలీసైక్లిక్ ఈజ్ డిఫరెంట్. వీఆర్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అలీసైక్లిక్ కాంపౌండ్స్. మనం అలీసైక్లిక్ కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ అలీఫాటిక్ కాంపౌండ్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాము. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ స్టూడెంట్స్ హియర్. కార్బోసైక్లిక్ కాంపౌండ్స్ విచ్ రిజంబుల్స్ అలీఫాటిక్. అలీఫాటిక్ అంటే ఏంటి అంటే, ఎటువంటి ఇక్కడ బాండ్స్ అనేటివి ఉంటాయి కదా. సో మనం ఇక్కడ మనకి ఏం చేస్తున్నాం, this is a one cyclic compounds. This is a cyclic compound structure only, no? So this is a cyclic compounds. This is also one kind of cyclic compound. ఈ సైక్లిక్ కాంపౌండ్లో ఎటువంటి బాండ్స్ అనేటి ప్రజెంట్ అవ్వకుంటే, దిస్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ స్ట్రక్చర్. సో ఎటువంటి డబుల్ బాండ్స్ అనేటి ప్రజెంట్ అవ్వకుండా ఉంటే దాన్ని మనం ఏమంటున్నాము అంటే అలీఫాటిక్ సైక్లిక్ స్ట్రక్చర్ అన్న. సో ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటే సో దాన్ని మనం ఏమంటున్నామంటే ఆరోమాటిక్. సో అలీఫాటిక్కి ఆరోమాటిక్కి మీకు డిఫరెన్స్ తెలిస్తేనే ఈ రెండు అర్థమవుతుంది. ఓకే, అలీసైక్లిక్ కాంపౌండ్స్ దేని గురించి చెప్తుందంటే అలీఫాటిక్ కాంపౌండ్స్ గురించి. కార్బోసైక్లిక్ కాంపౌండ్స్ విచ్ రిజంబుల్స్ అలీఫాటిక్ కాంపౌండ్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ దేర్ ప్రాపర్టీస్ ఆర్ కాల్డ్ as a alicyclic compounds. The best example for the alicyclic compounds is cyclopropane, cyclobutane, cyclopentane. Cyclopropane means 3 carbon compounds are there here, methu, ethu, propo. ఓకే, సో ఐయుపిఎస్సి నామిన్క్లేచర్ తెలిసిన వాళ్ళకి ఇది ఈజీగా అర్థమైపోతుంది. మీతు, ఈతు, ప్రోపు, ఇది సైక్లిక్ ఫార్మేషన్లో ఉంది కాబట్టి సైక్లో. ప్రొపెయిన్ 3 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం ప్రొపెయిన్ అంటున్నాం. టోటల్గా పేరు వచ్చేసి సైక్లోప్రొపెయిన్. ఓకే, సో ఇక్కడ సైక్లిక్ ఫార్మేషన్లో ఉంది కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దిస్ ఈజ్ అ సైక్లో. ఫస్ట్ ప్రిఫిక్స్ ఏమొస్తుందంటే సైక్లో. అండ్ బ్యూటేన్, మీత్, ఈత్, ప్రోప్, బ్యూట్, అంటే 4 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో అందుకని మనం బ్యూటేన్. మొత్తం ఓవరాల్గా పేరు ఏమొస్తుంది అంటే సైక్లో బ్యూటేన్. ఇది సైక్లిక్ ఫార్మేషన్ అండ్ 4 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి బ్యూటేన్. అండ్ హియర్ అనదర్ ఎగ్జాంపుల్ సైక్లోపెంటేన్. సో ఇది ఎంత సైక్లిక్ ఫార్మేషన్లో ఉంది కదా. పెంటేన్ మీన్స్ 5 కార్బన్ ఆటమ్స్ను. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ కార్బన్ 1 2 3 4 5 కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి పెంటేన్. ఓవరాల్ దిస్ name is a cyclopentane. This is an example for alicyclic compounds. Next, aromatic compound. alicyclic తర్వాత మనకి aromatic compound ఉంది కదా. సో సేమ్ లైక్ దట్ వే aromatic compound. కాంపౌండ్స్ విచ్ ఒబేస్ హుకెల్ రూల్. హుకెల్ రూల్ గురించి ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను నా ప్రీవియస్ వీడియోస్లో, చూడండి. 4n+2 రూల్ ఏదైతే ఒబే అయిపోతుందో దాన్ని మనం హుకెల్ రూల్ అంటున్నాం. హుకెల్ రూల్ ఈజ్ నథింగ్ లైక్ ఏ ఆల్ఫా డీలోకలైజ్డ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో దీస్ ఆర్ కాల్డ్ as a aromatic compound. దెన్ దీస్ aromatic compounds are divided into, మన క్లాసిఫికేషన్ ఒకసారి మీరు చూసుకోండి, ఏదైనా కన్ఫ్యూజన్ అయిపోయినట్లయితే. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, అలీసైక్లిక్ కాంపౌండ్స్ అయిపోయింది, aromatic కాంపౌండ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దీస్ aromatic compounds అగైన్ డివైడెడ్ ఇంటూ బెంజినాయిడ్ కాంపౌండ్స్ అండ్ నాన్ బెంజినాయిడ్ కాంపౌండ్స్. ఈ aromatic కాంపౌండ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దీస్ aromatic compounds are divided into 2 types, that is బెంజినాయిడ్ కాంపౌండ్స్ అండ్ నాన్ బెంజినాయిడ్ కాంపౌండ్స్. ఓకే, బెంజినాయిడ్ కాంపౌండ్స్ అంటే ఏంటో మనం చూద్దాం. aromatic compounds and their alkyl derivatives which contain one or more benzene rings either fused or isolated in their molecules are called as benzenide compounds. సో మీకు ఒకవేళ డెఫినేషన్ అర్థం కాకపోతే అగైన్ ఒకసారి మీరు చూసుకోండి ఈ డెఫినేషన్. సో aromatic compounds, aromatic అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్. ఎక్కడైతే ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ అంటే ఏంటి అంటే, ఒక బెంజిన్ సైక్లిక్ ఫార్మేషన్ ఉంది కదా, ఇందులో ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్ మీన్స్ ఆల్టర్నేట్గా బాండ్స్ అనేటివి ఫామ్ అయిపోతే దాన్ని మనం ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ అంటున్నాం. ఓకే, సో దీన్ని మనము aromatic 4 pi బాండ్ అని కూడా అంటున్నాం అనమాట.
ఓకే, సో దీన్ని మనం 4n+2 రూల్ అని కూడా అంటున్నాం. 4n+2 రూల్ ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను, నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. అండ్ దిస్ ఈజ్ అ బెంజీన్ కాంపౌండ్. దిస్ ఇస్ అ బెంజీన్ కాంపౌండ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఆరోమాటిక్ కాంపౌండ్స్ ఆర్ ఆల్కైల్ ఆర్ ఆల్కనైన్ డెరివేటివ్స్ని మనం ఏమంటున్నామంటే 1 or more బెంజీన్ రింగ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి బెంజినాయిడ్స్లో అని చెప్తున్నారు. సపోజ్ ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకసారి ఎగ్జాంపుల్ గురించి డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ అ బెంజిన్. ఓకే రైట్, సో దిస్ ఈజ్ అ బెంజిన్. బెంజిన్ని మనం ఈ విధంగా అయినా రాసుకుంటాం. అట్ ది సేమ్ టైం ఇది ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్, దీన్ని మనం రింగ్ ఫార్మేషన్లో అయినా రాసుకోవచ్చు. ఇక్కడ 1 బెంజిన్, ఇంకొక బెంజిన్ అనేది యాడ్ చేసామంటే దాన్ని మనం ఏమంటున్నామంటే, ఇక్కడ మనం ఏం చేసాం, ఫ్యూజ్డ్ ఆరే ఐసోలేటెడ్ అంటున్నాం కదా. దిస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్, ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ని మనం ఏమంటున్నామంటే ఫ్యూజ్డ్ ఆరే ఐసోలేటెడ్ స్ట్రక్చర్ అంటున్నాము. ఓకే, ఒక బెంజిన్కి ఇంకొక బెంజిన్ యాడ్ అవ్వడం. సో ఇంకొక బెంజిన్కి ఇంకొక బెంజిన్ అనేది యాడ్ అయిపోతూ ఉంటే దాన్ని మనం ఫ్యూజ్డ్ స్ట్రక్చర్ ఆర్ ఐసోలేటెడ్ స్ట్రక్చర్స్ అని కూడా అంటున్నాం. ఓకే క్లియర్. దెన్ సో బెటర్ ఎగ్జాంపుల్ ఫర్ బెంజినైడ్ కాంపౌండ్స్. బెంజినైడ్ కాంపౌండ్స్కి మనము 3 ఎగ్జాంపుల్స్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ వన్ ఈజ్ అ బెంజిన్ కాంపౌండ్. ఒక బెంజిన్కి ఇంకొక బెంజిన్ అనేది యాడ్ అయిపోతే దాన్ని మనం నాఫ్థలిన్ అంటున్నాం. దాని పేరు, దాని నేమ్ వచ్చేసి మనం నాఫ్థలిన్ అంటున్నాం. అండ్ అగైన్ 3 బెంజిన్ కాంపౌండ్స్ అనేటి ఫ్యూజింగ్ అయిపోయింటే దాన్ని మనం యాంథ్రసీన్ అంటున్నాం. ఓకే, నేమ్స్ ఆర్ వెరీ డిఫరెంట్. 1 ring is there means that is a benzene compound. 2 benzene rings are there means that is a naphthalene compound. 3 benzene rings are fused with only 1 compound means that is a anthracene compound. Next, non-benzenide compound. Non-benzenide compound is quite different from benzenide compounds. దీనికి క్వైట్ డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇది ఒక రకం అయితే ఇది ఇంకొక రకంలో అనిపిస్తుంది. సో అరోమాటిక్ కాంపౌండ్ అంటే మనం ఏమని చెప్పాము, ఒక సైక్లిక్ ఫార్మేషన్ ఉండాలి, అట్ ది సేమ్ టైం దాంట్లో ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ అనేటివి ఉండాలి. నాన్ బెంజినైడ్ అంటే దాన్ని క్వైట్ డిఫరెంట్ అనమాట. ఒక సైక్లిక్ కాంపౌండ్ అనేది ఉంటుంది, బట్ అందులో ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ అనేటివి ఉండవు. అటువంటి కాంపౌండ్ని మనము నాన్ బెంజినైడ్ కాంపౌండ్స్ అంటున్నాం. లెట్స్ డిస్కస్ అబౌట్ ద డెఫినేషన్. aromatic compounds which do not contain benzene ring but instead of containing of highly unsaturated rings are called as highly unsaturated అంటున్నారు కదా. దిస్ ఇస్ నాట్ అన్సాచురేటెడ్ రింగ్స్ అంటున్నారు కదా. సో అటువంటి దాన్ని మనం ఏమంటున్నామంటే నాన్ బెంజినైడ్ స్ట్రక్చర్స్ అంటున్నాం. ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే అజులిన్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద నాన్ బెంజినైడ్ కాంపౌండ్. అజులిన్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే దిస్ ఈజ్ ద 5-member రింగ్, దిస్ ఈజ్ 7-member రింగ్. ఒక 5-member రింగు, ఒక 7-member రింగ్ అనేది కంబైన్డ్ అయిపోయి ఫ్యూజింగ్ ఫామ్ అయిపోయింటే దాన్ని మనం ఏమంటున్నామంటే అజులిన్ స్ట్రక్చర్ అంటున్నాం. అట్ ది సేమ్ టైం హియర్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనం చూసినట్లయితే 1 2 3 4 5 6 7, దిస్ ఈజ్ ఆల్సో 7-membered రింగ్ స్ట్రక్చర్. ఈ 7-membered రింగ్ స్ట్రక్చర్లో ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఉన్నాయా? ఆల్టర్నేటివ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి. ఇక్కడ చూడండి 1 2 3, ఇక్కడ కూడా ఒక బాండ్ ఉండాలి కదా. హియర్ ఆల్సో 1 bond, హియర్ ఆల్సో 1 bond. బాండ్స్ ఆర్ నాట్ ప్రజెంట్ హియర్, సో దట్స్ వై వీఆర్ కన్సిడరింగ్ లైక్ ఏ దిస్ ఈజ్ నాట్ అన్ aromatic. ఓకే, 7-member రింగ్లో ఓన్లీ 3 కాంపౌండ్స్, 3 రింగ్స్ మాత్రమే, 3 బాండ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది aromatic కాదు. సో ఇది మనం నాన్ బెంజినైడ్ స్ట్రక్చర్గా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. దీని పేరు వచ్చేసి ట్రోపెన్. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ సైక్లోపెంటాట్రైనిల్ క్యాటయాన్. ఇక్కడ మన క్యాటయాన్ కూడా ఫామ్ అయిపోయింది, సేమ్ యాజ్ దిస్ ట్రోపెన్ స్ట్రక్చర్. ఇక్కడ మనం ఏం చేసామంటే క్యాటయాన్స్ అనేటివి ఫామ్ చేసాము. సైక్లోపెంటాట్రైనిల్ క్యాటయాన్, దిస్ ఈజ్ ఆల్సో 1 type ఆఫ్ 7-member రింగ్. ఓకే క్లియర్. సో ఇప్పుడు మనం ఏమేమి అయిపోయినాయి, అరోమాటిక్ కాంపౌండ్లో బెంజినైడ్ అండ్ నాన్ బెంజినైడ్ కంప్లీటెడ్. అండ్ హియర్ సైక్లిక్ కాంపౌండ్స్లోనే హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ ఇప్పుడు మనం చెప్పుకోవాలి. హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 types, దట్ ఈస్ అరోమాటిక్ కాంపౌండ్ అండ్ నాన్ అరోమాటిక్ కాంపౌండ్. అరోమాటిక్ కాంపౌండ్ అండ్ నాన్ అరోమాటిక్ కాంపౌండ్. ఇప్పుడు మనం అరోమాటిక్ అండ్ నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్ గురించి తెలుసుకుందాం. సో హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్, దీస్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 types, దట్ ఈస్ అరోమాటిక్ అండ్
నాన్ అరోమాటిక్ అంటున్నాం కదా. సో సేమ్ లైక్ దట్ వే విత్ డెఫినేషన్స్ మనం చూసుకుందాం. ఓకే, సైక్లిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ వన్ ఆర్ మోర్ హెటిరో ఆటమ్స్. హోమో అండ్ హెటిరో అంటే ఏంటి ముందు మనం తెలుసుకున్నాం. హోమో మీన్స్ సేమ్, హెటిరో మీన్స్ డిఫరెంట్. ఓకే, సో హెటిరో మీన్స్ డిఫరెంట్. ఒక సైక్లిక్ కాంపౌండ్ ఉండి అందులో హెటిరో కాంపౌండ్స్ లైక్ ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్ ఎక్సెట్రా ఎనీ కాంపౌండ్స్, ఏ కాంపౌండ్స్ అయినా ప్రజెంట్ అయింటే దాన్ని మనం హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ అంటున్నాం. ఓకే, సైక్లిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ వన్ ఆర్ మోర్ హెటిరో ఆటమ్స్, ఒకటైనా ఉండొచ్చు, అట్ ది సేమ్ టైం ఎక్కువైనా ఉండొచ్చు. అటువంటి టైప్ ఆఫ్ కాంపౌండ్స్ని మనం ఏమంటున్నామంటే హెటిరోసైక్లిక్ కాంపౌండ్స్ అంటున్నాం. These are divided into two types: alicyclic heterocyclic compounds and aromatic heterocyclic compound. Okay, first of all we will discuss about the alicyclic heterocyclic compound. Alicyclic heterocyclic compounds అనేటివి heterocyclic compounds which resembles the aliphatic compound in their properties are called as alicyclic heterocyclic compound. ఓకే, ఒక స్మాల్ లాజిక్ చూసుకున్నట్లయితే ఇక్కడ అలీఫాటిక్ కాంపౌండ్ అంటున్నాం. అలీఫాటిక్ అంటే మనకేంటో తెలుసు, వితౌట్ ప్రజెంటింగ్ ఆఫ్ ఎనీ డబుల్ బాండ్స్ కానీ ఏ బాండ్స్ అనేవి ప్రజెంట్ అవ్వకుండా ఉంటే దాన్ని మనం అలీసైక్లిక్ అని ప్రీవియస్లో చెప్పుకున్నాం. అదేవిధంగా అలీసైక్లిక్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్ మీనింగ్ అర్థం చేసుకున్నట్లయితే అలీసైక్లిక్ అంటే ఏంటి, కార్బన్ మధ్య ఎటువంటి బాండ్స్ అనేవి ప్రజెంట్ అవ్వవు. హెటిరో అంటే ఏంటి, డిఫరెంట్ హెటిరో ఆటమ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే నో డబుల్ బాండ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ బిట్వీన్ కార్బన్ బాండ్స్ బట్ ప్రజెంట్ ఇన్ వన్ హెటిరో ఆటమ్. ఒక ఆక్సిజన్ అనేది ప్రజెంట్ అయింది, ఇది కార్బన్ కాంపౌండ్ అవునా, ఇది ఒక కార్బన్ కాంపౌండ్ అవునా, ఇక్కడ ఆక్సిజన్ అనేది ఉంది అంటే కార్బన్ ఉండిందంటే దాన్ని మనం ఏమనొచ్చు, హోమో అనొచ్చు. కానీ ఇక్కడ ఏంటి ప్రజెంట్ అయింది అంటే ఇక్కడ కార్బన్ కాంపౌండ్, ఇక్కడ ఆక్సిజన్ అనేది ఉంది, హెటిరో ఆటమ్ అనేది ప్రజెంట్ అయిందా. సో దట్స్ వై వీఆర్ కాలింగ్ లైక్ దిస్ ఈజ్ అ అలీసైక్లిక్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లియర్గా వినండి, ఇక్కడ కార్బన్ కాంపౌండ్, ఇక్కడ ఆక్సిజన్ ఉంది కాబట్టి మనం ఏమంటున్నామంటే హెటిరో ఫార్మేషన్. ఓకే, ఒకవేళ లేదు ఇక్కడ మొత్తం ఇక్కడ కార్బన్ కాంపౌండ్, ఇక్కడ కార్బన్ కాంపౌండ్ ఉంటే దాన్ని మనం హోమో అంటాం. ఇక్కడ హెటిరో ఫార్మేషన్ ఉంది కాబట్టి దీన్ని మనం అలీసైక్లిక్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్ అంటున్నాం. ఓకే, క్లియర్. సో ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ అక్సిరేన్. అండ్ కమింగ్ టు అనదర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఈజ్ ద అజిరైన్ స్ట్రక్చర్. one carbon compound, another carbon compound, one hetero atom. Hetero atom means nothing like a nitrogen అనేది ప్రజెంట్ అయింది కదా, సో దీన్ని మనం అజిరైన్ కాంపౌండ్ అంటాం. అండ్ కమింగ్ టు నెక్స్ట్ aromatic heterocyclic compound. Difference between this is alicyclic, this is a aromatic. This is a heterocyclic compound, this is also heterocyclic compound. ఓకే, అలీసైక్లిక్ అంటే ఎటువంటి బాండ్స్ అనేవి ప్రజెంట్ అయిందో, అరోమాటిక్ అంటే బాండ్స్ అనేవి ప్రజెంట్ అయింటాయి. Let's discuss about the definition. Heterocyclic compounds which resembles benzene and other aromatic compounds is most of their properties are called as aromatic heterocyclic compounds అంటున్నాం. ఓకే, హియర్ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయి, అట్ ది సేమ్ టైం దానికి ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం హెటిరో ఆటమ్ కూడా ప్రజెంట్ అయి ఉంటే అటువంటి కాంపౌండ్ని మనం ఏమంటున్నామంటే aromatic heterocyclic compound అంటున్నాం. Again I'm repeating series. Aromatic heterocyclic compound, aromatic అంటే ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఖచ్చితంగా ఉంటాయి. హెటిరో అంటే ఖచ్చితంగా కార్బన్ కాకుండా వేరే యాటమ్, నథింగ్ లైక్ ఆక్సిజన్ అయినా కావచ్చు, నైట్రోజన్ అయినా కావచ్చు, సల్ఫర్ అయినా కావచ్చు, అవి ప్రజెంట్ అయి ఉంటే దాన్ని మనం aromatic heterocyclic compound అంటున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ అ వన్ టైప్ ఆఫ్ కాంపౌండ్. దిస్ ఈజ్ అ aromatic, ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ప్రజెంట్ అయినాయి, రైట్. సో దీన్ని మనం aromatic అనొచ్చు. అట్ ది సేమ్ టైం వన్ హెటిరో ఆటమ్ అనేది ప్రజెంట్ అయింది. సో దిస్ ఈజ్ అ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ aromatic heterocyclic compound. ద నేమ్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ పైరోల్. దెన్ నెక్స్ట్ వన్ ఆల్సో సేమ్ యాజ్ ఇట్ ఈస్. హియర్ ఇక్కడ మనకి ఏం ప్రజెంట్ అయిపోయింది, సల్ఫర్ అనేది ప్రజెంట్ అయితే దాన్ని మనం థయోఫిన్ అంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఆక్సిజన్ అనేది ప్రజెంట్ అయింది ఇక్కడ.
ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ప్రజెంట్ అండ్ ఆక్సిజన్ కూడా ప్రజెంట్ అయింది. దీని పేరు ఏమంటున్నామంటే ఫ్యూరాన్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో క్లాసిఫికేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టేబుల్ అనేది మీరు నేర్చుకొని ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా గుర్తుపెట్టుకున్నట్లయితే వీటన్నిటి స్ట్రక్చర్స్ అనేటివి ఈజీగా మనం వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కాంపౌండ్స్ క్లాసిఫికేషన్. సో నెక్స్ట్ వీడియో we will upload IUPAC nomenclature. సో అక్కడ IUPAC nomenclature గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.